జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీలో ప్రజాసేవ చేయాలనుకునే యువత రాజకీయాల్లోకి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఐబీటీవీ న్యూస్ తేదీ జనవరి 29 సందర్భంగా గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ బోయ కృష్ణన్న తెలిపిన వివరాల ప్రకారం వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు పార్టీ ఏదైనా సరే ఎన్నికల బరిలో తప్పకుండా నిలవాలని సూచించారు. పార్టీల నుంచి బి ఫారం రాలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదని, పార్టీ అభ్యర్థిగా గాని లేదా స్వతంత్ర అభ్యర్థిగా గాని నామినేషన్ వేసి పోటీలో ఉండాలని కోరారు. రాజకీయ నాయకుల మాటల్లో పడి అవకాశాన్ని వదులుకోకుండా ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ఓడితే అనుభవం, గెలిస్తే విజయం దక్కుతుందని అన్నారు. ప్రధాన పార్టీల్లో బీఫామ్లు వస్తాయని చెప్పేసి అభ్యర్థులకు ఆశ చూపి అనేక రకాలుగా ఒక మోసానికి కుట్ర పన్నుతున్నారు. ఎవరైతే సమాజానికి సేవ చేయాలని వాళ్ళు దృఢ సంకల్పం ఉన్నవారు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముందుగాలుగా మీరైతే నామినేషన్ వేసి రేపు సాయంత్రంలోగా నామినేషన్ దరఖాస్తు సమర్పించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే నామినేషన్ గడువు సమయం అయిపోలోపు మీకు ప్రధాన పార్టీల నుండి బీఫామ్ ఇస్తామని చెప్పి ఒక రాజకీయ నాటకానికి తెరలేపుతున్నారు. దయచేసి ఆ మోసానికి మీరు గురి కావద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీరైతే నామినేషన్ వేసి గద్వాల మున్సిపాలిటీలో మీ వార్డుకు సేవ చేయాలనే అభ్యర్థులు ఎవరన్నా సరే మీ యొక్క నామినేషన్ సమర్పించాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రాజకీయ పార్టీల్లో బీఫామ్లు ఇస్తామని చెప్పేసి వారిని అనేక రకాలుగా బుజ్జగిస్తూ మిమ్మల్ని నమ్మవలికి చివరి దాకా ఈ యొక్క నామినేషన్ పర్వం ముగిసేలోపు మిమ్మల్ని ఎనికిది నెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి దానికి మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మీ యొక్క బీఫామ్ మీకు ఖచ్చితంగా ప్రధాన పార్టీల నుంచి రావాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క వార్డుల నుంచి నామినేషన్ వేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.